హలో గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే 4:30కి లేచి ఇల్లంతా మాపెట్టి తుడిచి స్నానం చేసుకొని వచ్చి దేవుడి సామాన్లను దోముతున్నాను. ఇత్తడి రాగి సామాన్లు మా ఇంట్లో ఇంకా దేవుడివి ఇత్తడి విగ్రహాలు కానీ వెండివి కానీ లేవు. ఎందుకంటే నేను కొనలేదండి. కొంచెం చిన్న చిన్నవి కొనవచ్చు, ఒక 3-4. కాకపోతే ప్రతిరోజు ఆ దేవుడి విగ్రహాలు ఉంటే వాటికి నైవేద్యాలు కంపల్సరీ ఎక్కియాలి. ఒక్కొక్కసారి వీలు కాకపోవచ్చు, అందువల్ల నేను కొనలేదండి. పటాలే ఉన్నాయి దేవుడి ఇవి ఫోటోలు, వాటికే పూజ చేస్తాము. ఇత్తడి సామాన్లు తోమే లోపల నేను మా ఆయన కూడా స్నానం చేసుకొని వచ్చి దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలు కూడా పెడుతున్నారు. ఇంక ఈ లోపల ఇవి తోమాలి. నేను నెల రోజుల నుండి నా వీడియోస్ని అప్లోడ్ చేయలేదండి, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ. ఎందుకంటే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇంకా అందువల్ల అస్సలు ఓపిక ఉండట్లేదు. ఫీవర్ తగ్గిపోయినా నీరసం మాత్రం చాలా ఉంది. ఇంకా ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రం కదా, వారం కదా, కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం నేను చేసుకుంటాను కాబట్టి ఇంక ఈ సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీ అదే టైంకి లేచి ఇంకా పనులన్నీ ఇలా చేసుకుంటున్నాను. ఇంకా నాకు మా పాప కూడా తెలుసు కదండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆ అమ్మాయి కూడా నాకు ఏమీ చేయలేదు. ఇంకా బాబు కూడా ఒక్కడే కదా, బాబుకు కొంచెం ఎంతైనా ఆడపిల్లలకు వచ్చినంతగా రాదు, చేస్తాడు ఏదైనా పని చెప్తే. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7 కావస్తుంది. ఇంత పొద్దున్నే ఎందుకు లేపడం అనేసి నేనే తోముకున్నాను. ఇలా తెల్లగా తోముకొని ఓపిక లేపుకున్న ఈ పనులు మాత్రం ఓపిక తెచ్చి చేసుకుంటానండి. వాటిని అన్నిటినీ ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మరకలు అవుతాయి కదా, ఇంకా వాటికి గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటాం కదా అందరము. అలాగే నేను కూడా పెట్టుకున్నాను, పెట్టి ఇంక పూజ చేస్తున్నాను. ఫోన్ కూడా ట్రైప్యాడ్కి సెట్ చేసుకోవడానికి ఓపిక లేదండి అసలు. ఇంకా నేను బొట్టు గంధం పెట్టుకున్న తర్వాత అలంకరించిన తర్వాత ఇలా ఉందండి. ఇంకా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని అమర్చానండి. క్లాత్ వేయలేదు, క్లాత్ వేయాలి. ఒక్కొక్కసారి క్లాత్ మీద నిప్పు రవ్వలు పడతాయేమో భయంతో పేపర్ మీద వేస్తాను. ఇంకా కొన్ని తమలపాకులు మా తొట్టిలోనే పెరిగిందండి, కొంచెం తీగ వారింది. వాటి ఆకులను ఒక 7-8 తెంపుకొచ్చాను నైవేద్యాలు పెట్టడానికి. ఆ తర్వాత ఇంక వీటినన్నిటినీ ఇలా అలంకరించిన తర్వాత నైవేద్యం కూడా పెట్టాలి. నా పాత వీడియోలో చూస్తే నేను కనబడేది, ఇంకా దేవుళ్ళు కూడా క్లియర్గా కనబడేటట్టు పూజ చేస్తాను. ఇంకా అది ఓపిక లేక సెట్ చేయలేదు, ఒకే దగ్గర పెట్టాను. అది పడుతుందో లేదో కూడా ఓపిక లేదు. ఇంకా ఈశాన్యంలో నేను తాబేలు కూర్మ అవతారంలో ఉన్న తాబేలును పెడతాను. మళ్ళీ ఇక్కడ రాగి చెంబు కూడా పెడతాను కదా, అక్కడ కూడా నేను వారం ఇలా పసుపుతో అలికి వరిపిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి పెడతాను. అందుకోసం ఇక్కడ కూడా శుభ్రం చేసి పసుపు రాసి ముగ్గు వేస్తున్నాను. ఇంకా చెప్తున్నాను కదా, అస్సలు ఓపిక లేదు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. కాకపోతే నాకు మాత్రం ఈ శ్రావణంలో కంపల్సరీ పూజలు ఒకదాన్ని ఎంబడి ఒకటి పండుగలు వస్తాయి కదా, కంపల్సరీ చేసుకోవాలి. కొంచెం తగ్గిందండి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత. ఇంకా నీరసం మాత్రం అలాగే ఉంది. ఇక్కడ రాగి చెంబు పెట్టాను, తాబేలు అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని కూడా పెట్టి పువ్వులు కూడా పెట్టేసి వచ్చాను. ఇక్కడ తమలపాకులు పెట్టి అక్కడ అరటి పండ్లు కూడా పెట్టేశాను. చూసారు కదా, కనిపిస్తున్నాయి. విగ్రహాలు ఏం లేదు, అన్ని ఫోటోలే ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడికే వీడియో ఇంకా కనిపిస్తుందండి, ఆ తర్వాత సరిగ్గా కనిపించదు. లేచి మళ్ళీ ఫోను ట్రైప్యాడ్కి సెట్ చేసుకొని కడపరేట్టు పెట్టుకోవడానికి కూడా ఓపిక లేదండి. అలా ఉంది నా పరిస్థితి. అందుకే నెల రోజుల నుండి వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయలేదు. నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి చెప్తున్నాను కాబట్టి ఆలోచించుకొని నా వీడియోస్ మళ్ళీ ఇలా చిన్నవి అయినా స్టార్ట్ చేస్తాను. ఇంకా కొబ్బరికాయ కొట్టాను కదా, ఇక్కడ నుండి అసలు ఫోటోలు కనిపించట్లేదండి, అది సెట్ చేయలేదు. వీడియో మొత్తం చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. అయ్యో మాత్రం లేకపోయానని. కానీ ఆ టైంలో మనకు ఓపిక లేనప్పుడు ఆలోచన కూడా తగ్గిపోతుందండి, మైండ్ అంటారు కదా, అలా అయిపోయింది. ఇంక ఇక్కడ నేను కడపకు పూజ చేశానండి, పసుపు రాసి ముగ్గు వేసుకున్నాను. అది ప్రతిసారి నేను చూపిస్తాను, పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసేది కూడా ఓపిక లేక చూపించలేదు. ఇప్పుడు టైం వచ్చేసి
8:30 అవుతుందండి. ఇప్పుడు టీ తాగుతాను. నేను ప్రతి పండగకి ఇలాగ చేస్తాను. ప్రతిరోజు నేను ఇవన్నీ పనులు అయినాకే చేస్తాను. మా వారు ఈరోజు తొందరగానే వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత నేను పూజ చేసుకొని టీ తాగుతున్నాను. ఇంకా మా బాబు ఈ లోపల లేచిండు, 8:30 కావస్తుంది. బాబు కూడా స్నానం చేసుకొచ్చి టీ తాగుతున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ ఏదైనా చేయాలి, ఆ తర్వాత వంట కూడా చేయాలి. నా వీడియోస్ నచ్చితే లైక్